ఎవరైనా మీరు విందు ఏర్పాటు చేసుకుంటే మిమ్మల్ని తిరిగి విందుకు పిలవగలిగిన వారిని మీరు ఒకవేళ ఆహ్వానించినట్లయితే ఏ ప్రయోజనం? మిమ్మల్ని మరలా పిలవలేని, మీకు అన్నం పెట్టలేనటువంటి వారిని పిలుచుకోండి. ఎందుకంటే ఇచ్చి పుచ్చుకోవడంలో గొప్పతనం లేదు, పంచిపెట్టడంలో గొప్పతనం ఉంది. కాబట్టి తిరిగి ఇవ్వలేని వారికి మీరు పంచిపెట్టండి. ప్రేమను పంచిపెట్టండి, ఆహారాన్ని పంచిపెట్టండి, మీరు కలిగిన దానిలో కొంత పంచిపెట్టండి. ఫలితంగా మీకు తగినటువంటి చెల్లింపు పరలోకంలో మీరు పొందుకుంటారు అని చెప్పాడు. ఈ విషయం చెప్పిన వెంటనే ఒకడు లేచాడు. లేచి ఏమన్నాడంటే, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అని ఆయనతో చెప్పగా, ఒక క్రొత్త విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏమిటంటే, యేసుక్రీస్తు ఎప్పుడైనా ఒక ఉపమానాన్ని ఇచ్చాడు అని అంటే దానికి ముందు ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంది, లేదా ఒక సందేశాన్ని యేసు అందించాడు. ఆ సందేశాన్ని ఆధారం చేసుకొని ఒక ఉపమానము, జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని ఒక ఉపమానము యేసుక్రీస్తు ఇస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. ఒక అధికారి యేసయ్యను చూసి, ప్రభువా, దేవుని రాజ్యంలో భోజన పంక్తిలో కూర్చోవడం గొప్ప ధన్యత కదా అని అన్నాడు. అప్పుడు యేసు నోరు తెరిచి మరొక ఉపమానాన్ని తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాటలు విని దేవుని రాజ్యం 15వ వచనం, ఆ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని యేసయ్యతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక ఉపమానం, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను ఏమిటట పిలిచెను. పైన మనం చూస్తే ఒక మనుష్యుడు అని ఉంది, కింద దాసుడు వచ్చి ఆ మనుష్యుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా. 22వ వచనము, అందుకు దాసుడు ప్రభువా అంటే ఆ మనుష్యుడు బహు ధనవంతుడు అని అర్థం. సరే, ఒక్కొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. కొన్ని విలువైన విషయాలు నేర్చుకుందాం. మొదటిగా ఆహ్వానం. ఏమిటట? ఆహ్వానం. 16వ వచనము, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. రైట్. తెలుగులో ఏముందంటే విందు అని ఉంది. ఆ రోజుల్లో సాధారణంగా విందు మధ్యాహ్నం చేసేవారు కాదు. ఎందుకంటే చాలామంది వారి పొలాల్లో పనిచేసుకుంటారు, వారి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటారు. కనుక ఎవరైనా ఒకవేళ విందు ఏర్పాటు చేయాల్సి వస్తే సాధారణంగా సాయంత్రమే విందు ఏర్పాటు చేసేవారు. తెలుగులో విందు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ సపర్ అని ఉంది. సపర్ అంటే అర్థం ఏమిటి? లార్డ్ సపర్. లార్డ్ సపర్ అంటే ప్రభు రాత్రి భోజనము. సపర్ అంటే రాత్రి భోజనము. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విందు రాత్రి జరుగుతున్న విందు. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకని? రాత్రి జరిగే ఈ విందు రాత్రి జరుగుతుంది అని మనం తెలుసుకోవడం అవసరం. కాబట్టి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మొదటిగా ఒక గొప్ప వ్యక్తి తను ఏం చేస్తున్నాడు? గొప్ప విందు చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? సాయంత్రం లేదా రాత్రి ఒక విందు చేస్తున్నాడు. ఆయన ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. గొప్ప విందు అని అంటే KFC చికెన్ ఫ్రై లేదా శాండ్విచ్లు లేదా సమోసా అనుకోకండి. గొప్ప విందు అంటే నిజంగానే విందే విందు. 31వ వచనం,
అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణము వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటి వారిని, గుడ్డి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించిన ప్రకారము చేసినను ఇంకను చోటు ఉన్నది. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లో నీవు రాజ్య మార్గములోనికి వెళ్ళి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడున్న వారందరినీ బలవంతం చేయి. రాజు అన్నాడు, ఎంతమందిని విందుకు తీసుకొస్తారో అంతమందిని తీసుకురండి, త్వరగా వెళ్ళండి, నేడే రక్షణ దినము. త్వరగా ఎంతమందిని రక్షణలోనికి తీసుకురాగలరో అంతమందిని రక్షణలోకి తీసుకురండి అన్నాడు. ఆ యజమాని అంటున్నాడు, త్వరగా వెళ్ళండి, విందు సిద్ధంగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. మీరు వేడిగా ఉంటే భోజనం బాగుంటుందా, లేకపోతే చల్లారిపోతే బాగుంటుందా? రాజు ఆశ అదే, వేడిగా ఉంది, ఎంతమంది వస్తే అంతమంది హ్యాపీగా తింటారు, త్వరగా వెళ్ళు. సహోదరి, సహోదరుడా, నీ చేతుల్లో ఆహ్వాన పత్రిక ఉంది. ఆ పత్రిక పేరు సువార్త. ఈ సువార్త అనే ఆహ్వాన పత్రిక దేవుడి చేతిలో పెట్టాడు. అంటున్నాడు, వెళ్ళు, ఎంతమందిని ఆహ్వానిస్తావో అంతమందిని ఆహ్వానించు. ఆ విందులో నేను కూడా పాల్పంచుకోవాలని ఆశిస్తున్నానయ్యా. అక్కడ అబ్రహాం ఉంటాడే, అక్కడ దావీదు ఉంటాడే, అక్కడ యోసేపు ఉంటాడే, అక్కడ పౌలు ఉంటాడే, అక్కడ ఏలియా ఉంటాడే. వీళ్ళందరితో పాటు కలిసి నేను కూడా నీ రాజ్యంలో భోజనం చేసే ఆ విందులో పాల్పంచుకోవాలి ఆశపడుతున్నానయ్యా. దయచేసి నన్ను విడిచిపెట్టద్దయ్యా. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు, వచ్చిన ప్రతిసారి మాతో మాట్లాడుతున్నావు నాయనా. మేము ఒక్కళ్ళం వస్తే సరిపోదు కదా, మాతో పాటు 10 మందిని తీసుకురావాలి కదా. మా నోటిలో నీ సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యంలో నీ శక్తిని దాచిపెట్టయ్యా. నోరు తెరిచి ఎవరిని ఆహ్వానిస్తామో వారు ప్రేమతో వచ్చులాగున, రక్షింపబడులాగున, పరలోకానికి చేరులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.